రాష్ట్ర వ్యాప్తంగా హై స్కూల్ హాస్టల్లో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు తీస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు వైరా కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. జాతిరెడ్డి పీడిఎస్, ఐసా, ఈ బిఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోనే ఈ ర్యాలీ నిర్వహణ జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలం పూర్తి చేసుకొని 10 ఏళ్ల గవర్నమెంట్ ఏం చేయలేదనేటువంటి ఒక అపోహని ఈరోజు ప్రదర్శన చేసి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటువంటిది అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ 3 ఏళ్లు నిండుతున్నప్పటికీ ఈ రోజు వరకు విద్యారంగానికి స్పష్టమైన హామీలు, ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల చిత్తశుద్ధి కూడా లేకుండా ఈరోజు కనీసం వాటి జోలికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ప్రకటించినటువంటి విద్యారంగానికి సంబంధించినటువంటి హామీలను కూడా నెరవేర్చడంలో విఫలమైనటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓల పోస్టులు ఖాళీగా ఉన్నవి, రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హై స్కూల్లో, ప్రతి ప్రైమరీ స్కూల్లో అనేక సమస్యలు తాండవిస్తున్నవి. బాత్రూమ్స్, టాయిలెట్ సమస్యలు ఉన్నవి, అట్లనే పీఈటీ పోస్టులు లేవు, టీచర్ పోస్టులు లేవు. ఇలా అన్ని రకాల సమస్యలు ఈరోజు తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మినిస్టర్లు కనీసం ఈ హాస్టళ్ల పట్ల, హై స్కూళ్ల పట్ల, ప్రైమరీ పాఠశాలల పట్ల నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించడమే కాకుండా ఈరోజు ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటి పేరుతోటి ఈ స్కూళ్ళని మొత్తము ప్రైవేట్ స్కూళ్ళకి పోకుండా, ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్ళకి పోకుండా మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే మొత్తం నిర్వహణ చేస్తామని చెప్పేసి ఒక అంగు ఆర్భాటాలతోటి సరైనటువంటి నియామకాలను చేపట్టకుండా ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే యూనిఫామ్స్ రాలేదు, ఇప్పటికే టెక్స్ట్ పుస్తకాలు రాలేదు, ఇప్పటికే హాస్టళ్లలో, శిథిలావస్థలో, హై స్కూళ్ళల్లో ఇట్లా బిల్డింగ్లు వచ్చి మొత్తం కూడా పెంచులు ఊడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా వెనకాడబోవని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వైరాపట్నంలోని వైరా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హై స్కూల్ సమస్యలపైన, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపైన ప్రదర్శనలు నిర్వహిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే వైరా మండలంలో ఉన్నటువంటి చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హై స్కూల్స్ లో టీచర్ పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయి. వాళ్ళకి శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కనపడతా ఉన్నాయి. విద్యార్థులు ఆడుకోవడానికి గేమ్స్ కిట్స్ లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గర్వంగా అందరూ విద్యార్థులకి మేము యంగ్ ఇండియా కిట్స్ ఇస్తామని తెలియజేస్తా ఉంది. రెసిడెన్షియల్ లో ఉండే విద్యార్థులకు యంగ్ ఇండియా కిట్స్ ఇస్తున్నారు తప్ప హై స్కూల్ స్థాయిలో చదువుకునే విద్యార్థులకు ఇంకా యంగ్ ఇండియా కిట్స్ అందించడం లేదు. ప్రతి విద్యార్థికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల మధ్య ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రతి విద్యార్థికి రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా కిట్స్ అందించాలి. అదే విధంగా హై స్కూళ్లలో ఉన్నటువంటి టీచర్స్ సమన్వయ పాలన జరుగుతూ ఉంది, సమయ లోపల జరుగుతూ ఉంది. ప్రతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హై స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ సమయానికి స్కూల్స్ కి చేరుకోవాలి. స్కూల్ కి విద్యార్థుల్ని సమయానికి వచ్చే విధంగా బాధ్యతలు టీచర్స్ తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు కావాల్సినటువంటి నోట్ బుక్స్ ను, యూనిఫామ్ ని, మధ్యాహ్నం భోజనం అక్కడక్కడ నామాత్రంగా అందిస్తా ఉన్నారు. విద్యార్థులకి నాణ్యతమైనటువంటి మధ్యాహ్న భోజనాన్ని పథకాన్ని అందించాలి. విద్యార్థులకి కనీసం మెరుగైన సదుపాయాలు లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నిటిని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం స్పందించి, ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యా, వైద్యం, భోజనాన్ని అందించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.